ఎంతమంది నాయకులకు వెంకటరెడ్డి అంటే సుపరిచితం అనుకోవచ్చు. బావగారితో చూస్తూ ఆయన టీచర్ అయినా రాజకీయంగా ఉండేవారు. ఆయనతో పాటు ఆయన చూస్తూ మేము నాయకుడు అంటే ఇలా ఉంటాడు అని అనుకుంటూ అట్లా ఎదిగాము. ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ మారుతున్నాయి అనుకోవచ్చా? నిజంగా వాసన్ అంటే ఆయనకి సేవ చేసే అదృష్టం వస్తే మేము కాదనేది ఏముంది. సో అందుకేనా తనకు మినిస్టర్ పదవి రద్దు చేయడంతోనే తమరు మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యారు కదా యాజ్ ఒక ఎంపీపీగా? ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఎంపీపీ నేనే. వాసు గారి గుప్పిట్లోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయంటే మీరు కాదంటారా? పార్టీలకు అతీతంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నాకు సహకరించారు. మీరు ఇక్కడ 2-3 వర్గాలు ఉన్నాయట, మీరు ఎవరి వర్గం? మీకు అను ఈ ఎంపీపీలో లాబింగ్ బాగుంటుందట కదా, వెంకరెడ్డి గారు సక్సెస్ అయిన అనుకోవచ్చు ఇక్కడ. సార్ నమస్కారం. నమస్తే కృష్ణ గారు. బాగున్నారా? బాగున్నాం. దేవుడు కరుణించాడు అనుకోవచ్చా? తప్పకుండా. పాదయాత్ర ఎలా ఉంది? తిరుపతి దాకా దాదాపు పాదయాత్ర చేయడం పక్కన పెడుతున్నారు కదా. మాకు ఇష్టమైన దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి రీసెంట్గా వెళ్ళొచ్చా, 2 days అవుతుంది. తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇది రీసెంట్లీ వేరు, పాదయాత్ర వేరు. పాదయాత్ర అదొక నిజంగా మరపురాని ఘటన. అది నిజంగా చాలా మాకు అంటే నా మొక్కుబడి స్వామివారికి నామినేషన్ వేసే రోజే మొక్కున్నాను. ఎంపీపీగా వస్తే ఎంపీపీగా అయిన తర్వాత అక్కడి నుంచి మరిపూడి నుంచి పాదయాత్రగా స్వామివారి దర్శనం అయ్యేంత వరకు పాదయాత్రలో నడుస్తా అని చెప్పి మనసులో అనుకున్నాను. అంతే అంతే. అంటే బయట చెప్పలేదు, బయట ఎవరికి చెప్పలేదు. మనసులో అనుకున్నాను నాన్ వెజ్ ముట్టునని. అదే విధంగా అది 1 year ఎక్స్టెన్షన్ అయినా అట్లాగే నాన్ వెజ్ కూడా తాకకుండా స్వామివారికి మాట ఇచ్చాను అని మనసులో ఉంది కాబట్టి అది అట్లాగే నెరవేర్చుకున్నాను. సో మీతో పాటు 50 మంది వచ్చారు. బాగా చాలా హెవీ ఖర్చు అనుకుంటాం. మరి అది ఖర్చు సమస్య కాదు, కానీ ముందు అది ఒక నిజంగా అందరికీ కూడా అవకాశం. మన వల్ల కొంతమంది నడుచుకుంటూ వచ్చి మనసులో ఉండొచ్చు, కానీ వాళ్ళకై వాళ్ళు పర్సనల్గా వెళ్ళాలంటే కష్టం కదా. అవును. ఈ విధంగా వాళ్ళ మొక్కుబడులు కూడా తీరిపోయినాయి. అది కూడా నాకు అంటే సహజంగా పోవడం వేరు, మీతో రావడం వేరు, వాళ్ళు రావడం వేరు, మమేకం కావడం వేరు, రకరకాల ఉంటారు కదా సార్. అంతా మండల ప్రజలు, సర్పంచులు, మా నాయకులు అందరూ బాగా సహకరించారు నాకు. ఇప్పుడు జనరల్ గా గెలవ ముందుకు సమస్యల గురించి పాదయాత్ర రకరకాలు, కానీ మీరేమో గెలిచిన తర్వాత పాదయాత్ర. ఇక్కడ నుండి స్వామివారి దర్శనం కోసం పాదయాత్ర. సో ఒక మరుపు రాని ఘట్టం అనుకోవచ్చు. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అసలు మీ స్వస్థలం ఎక్కడ? మాది మరిపూడి మండలం గుండ్ల సముద్రం. గుండ్ల సముద్రం. ఓకే. మా తండ్రి గారు ఒక వెంకట నరసింహారెడ్డి గారు, అదే మా బాబు పేరు పెట్టాం, ఫాదర్ని. మా మదరు, మాకు మేము 4 పిల్లలు. 4లో నేను లాస్ట్. చిన్నవాళ్ళు అంటారు కదా. కొంత మా తల్లిదండ్రులు నన్ను బాగానే చూసుకున్నారు. ఓకే. మా సిస్టర్స్ కానీ అందరూ బాగా చూసుకున్నారు. లాస్ట్ కాబట్టి మీరు అన్నట్టు గారాబంగానే ఉంటది. మా ఫ్యామిలీ ఎంత తీసుకుంటారు. మాది చిన్న ఫ్యామిలీ. సో మరి ఇక్కడికి పొదిలికి ఎప్పుడు వచ్చారు? పొదిలికి 94, 95లో వచ్చాను. ఇక్కడ చదువుకుంటూ మా బావగారు వీరారెడ్డి గారు, ఆనికాల వీరారెడ్డి గారు అని టీచర్, రిటైర్డ్ టీచర్. అక్కడ మాదిరెడ్డిపాలెం పక్కన పొదిలి మండలం. అక్కడ ఉంటూ స్కూల్కి వచ్చి వెళ్ళేవాడిని. తర్వాత ఇక్కడే ఉంటూ ఆయన పర్యవేక్షణలోనే ఉంటూ ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ. మరి చదువు అవ్వలేదా? చదువు ఆర్థిక పరమైన అంశాలు ఏమంత ఉండవు కదా. అబ్బలే వాస్తవంగా. అంటే మా తల్లిదండ్రులు మా బావగారు చదివించారు, కానీ అది నిజంగా నాదే తప్పు. వ్యాపారంగా అట్లా చిన్న చిన్నవి చేసుకుంటూ ఇప్పటికి కూడా. మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ 98. ఓకే. అరేంజ్ మ్యారేజ్ మరి లవ్ మ్యారేజ్? అంత ఎదగలేదు అప్పుడు. పిల్లలు పాప బాబు. పాపకు మ్యారేజ్ చేసి అబ్బాయి కూడా సెటిల్ కాబోతున్నాడు అనుకో. అబ్బాయి BBA అయిపోయింది, MBAకి తొందరలో. సో మీకు మరి అంటే ఇటు మళ్ళీ రాజకీయాల వైపు ఎప్పటి అనుకోవచ్చు? ఎక్స్ఎమ్మెల్యే కదా అజ్జంక వెంకటరెడ్డి. సో మీకు ప్రియ అంటే మాకంటే మేము మా బావగారితో చూస్తూ ఆయన టీచర్ అయినా రాజకీయంగా ఉండేవారు. ఆయనతో పాటు ఆయన చూస్తూ మేము నాయకుడు అంటే ఇలా ఉంటాడు అని అనుకుంటూ అట్లా ఎదిగాము. అప్పట్లో 2004లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్. అప్పుడు పొదిలి మండలంలో కొన్ని విలేజ్లు దర్శిలో ఉంది.
కొంత ఖమ్మంలో ఉండేది, కొంత కొండేపులో ఉండేది. అట్లా పొదిలి మండలంలో ఆయన లీడ్ చేస్తున్నాడు. ఆయనతో పాటు మేము ఉండి స్టెప్ వేసేవాళ్ళు. అక్కడి నుంచి కొంత ఇంట్రెస్ట్ పుట్టింది చిన్న చిన్నగా. ఎంతమంది నాయకులకు వెంకటరెడ్డి అంటే సుపరిచితం అనుకోవచ్చు. మీరు ఎంతమంది కలిసి పనిచేశారు ఇక్కడ లోకల్గా? అంటే మార్కాపురం, దర్శి, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, కొండేపి, అదేవిధంగా సాయనకొమ్ము పిచ్చిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత జంకే వెంకటరెడ్డి గారు, రీసెంట్గా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున రెడ్డి గారు, మా జిల్లా బాస్ ఉన్నారు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా జిల్లాలో ఉన్న దాదాపుగా అందరూ ఒక్క మాట వేసుకున్నారు అనుకోవచ్చు. మరి రేపు రాబో కాలానికి కూడా నాకంత ఆశలు లేవు. ఉంటాయి కదా సార్, స్టెప్ బై స్టెప్ కదా ఎవరికైనా కానీ. అంత ఆశలు లేవు కానీ ఇక్కడి నుంచి డౌన్ కాకుండా ఉంటే చాలు అనేది నేను. ఇది చాలుగా మీదికి పోవచ్చు కానీ కిందికి పోకూడదు. ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ మారుతున్నాయి అనుకోవచ్చా? మారే ఆల్రెడీ మాకు నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న ఫస్ట్ మాకు మాదాసి వెంకయ్య గారికి ఇన్ఛార్జ్. అవును. తర్వాత నెక్స్ట్ ఆయన్ని మార్చి అశోక్ బాబు గారికి ఇచ్చారు, ఉరుకుంట అశోక్ బాబు. ఆయన్ని వేమూరు పంపించారు మొన్న ట్రాన్స్ఫర్. అవునా. అట్లాగే మాకు ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మినిస్టర్ గారిని మాకు ఇచ్చారు, ఇక్కడికి ఇచ్చారు, కొండేపుకి ఇచ్చారు. కొండేపులో ఈసారి గెలవబోతున్నాం. ఇప్పుడు మీరున్న పొదిలేమో మార్కాపురం అంటే ఇప్పుడు మీకు ఇటు మార్కాపురం, కొండేపి, అటు ఒంగోలు కూడా కొంత ఏదో మీరు చూస్తారా? నిజమేనా? ఒంగోలు వాసన్న అంత ఎంతో కొంత బాధ్యత కావచ్చు మరి అది. అంటే ఆయన నిజంగా వాసన్న అంటే ఆయనకి సేవ చేసే అదృష్టం వస్తే మేము కాదనేది ఏముంది. అయ్యో 100% ఏదైనా బాధ్యత చెప్తే తీసుకుంటాం, చేస్తాం. వాసన కోసం ఏదైనా చేయడానికి రెడీ. అట్లాగే అందరితో పాటు మనకి ఇల్లు వాళ్ళనేం కాదండి, జనరల్గా ఏ నాయకుడు ఉన్నా జగన్ గారు ఈయన ఇస్తున్నాం ఈ నియోజకవర్గానికి అంటే వాళ్ళు చెప్పింది మనం చేయటం మన బాధ్యత, ఒక కార్యకర్తగా, ఒక ఓటర్గా. సో అందుకేనా తనకు మినిస్టర్ పదవి రద్దు చేయడంతోనే తమరు మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యారు కదా యాజ్ ఒక ఎంపీపీగా? అవును. మా జిల్లాలో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఎంపీపీని నేనే రిజైన్ చేస్తున్నాను. ఏంటి అంటే మీ కోరిక ఏంటి అసలు అక్కడ? అంటే ఏ సమస్య ఉన్నా మాకు ఆయన దగ్గర వాసు గారు కాదు వాసన్న అనుకుంటాం. మాకు ముందుగా ప్రకాశం జిల్లాలో ఆయన్ని వాసన్న అంటాం. వాసన్న మీద నాకు ఉన్నటువంటి అభిమానం. ఓకే. ఆయన కోసం ఇది నాకు చిన్నది అనిపించింది. నేను చేసే ఎంపీపీ అనేది నాకు కానీ ఇప్పుడు మొత్తం ఇప్పుడు వాసు గారి గుప్పిట్లోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయంటే మీరు కాదంటారా? స్థాయి కాదు, దగ్గర సంబంధాలు ఉన్నాయి కదా సార్ మీకు. అంత ఆ స్థాయి కాదు, నేను దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో మీరు ఇక్కడ 2-3 వర్గాలు ఉన్నాయట. మీరు ఎవరి వర్గం ఇక్కడ అంటే లోకల్ గా? నాకు తోటి అవసరం లేదు. జంకే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేసాం ప్రతిపక్షంలో. అధికార పక్షంలో ఉన్న నాగార్జున రెడ్డి గారితో కలిసి పనిచేసాం. ఇప్పుడు కూడా ఆయనతోటి సంబంధాలు ఉన్నాయి. మాకు ఎటువంటి వర్గాలు ఏం లేవు. జగన్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళతోటి వాళ్ళని గెలిపించుకోవటం ఒక కార్యకర్తగా, ఒక ఓటర్గా మా బాధ్యత కాబట్టి దానికి. అందులో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో నాకు ఓటు లేదు. అదే ఇప్పుడు అంటే మీ ఓటు ఒక కాడు ఉంది, మీ మండలం ఒకటి, మీరు ఉన్న ప్రాంతం ఒకటి, రకరకాలు ఉంది ఇక్కడంతా. అంటే మీరు కేవలం ఎంపీపీ కొరకు పోయి మాత్రం ఓటు నమోదు చేసుకున్నారు అంతే కదా? ఆ మండలంలో ఉన్న నాయకులు అడిగారు. అప్పుడు మాదాసి వెంకయ్య గారు ఇన్ఛార్జ్ గారు ఆయన ఒప్పించుకొని స్వస్థలం అక్కడ కదా, అక్కడ చేసుకోండి, అక్కడ అడిగారు మీరు రండి ఎంపీపీగా అని చెప్పారు. తప్పకుండా మీరు ఉంటే వస్తాను, అవకాశం ఇస్తే. అంటే ఈ పొదిల్లో అంటే మీకు ఈ రిజర్వేషన్ అనుకూలించలేదని అనుకోవచ్చు కదా? ఇక్కడ ఆగిపోయింది. అంటే పొదిలి మున్సిపాలిటీ కావటం, నగర పంచాయతీ కావటం వల్ల కొన్ని కోర్టుకు వేశారు. ఓహో, రకరకాలంతా కోర్టుకు వేసిన దాని మీద ఆగిపోయింది. ఓకే. ఎంపీపీ లేదు, అలాగే జెడ్పీటీసీ లేదు, మున్సిపాలిటీ లేదు. ఈ 3 ఆగిపోయింది. ఆగిపోయినాయి కాబట్టి ఇక్కడ అవకాశం లేదు. ఓకే, కాబట్టి అక్కడికి వెళ్ళారు. సక్సెస్ అను ఈ ఎంపీపీలో లాబింగ్ బాగుంటాడు కదా, వెంకరెడ్డి గారు సక్సెస్ అయిన కోసం ఇక్కడ లాబింగ్ తోటి ఉంటుంది సార్. అది ఉండకపోవడం అన్ని అనేకాలు ఉంటాయి. జో కొట్టడము, అది విత్డ్రా చేయించుకోవడము, లేదంటే ఇంకో ఏదో ఒకటి పార్టీలకు అతీతంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా
నాకు సహకరించారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మా పార్టీ వాళ్ళ నాయకులు అందరూ సహకరించారు. అలాగే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా నేను ఊరికే అడిగాను, సహకరించారు. నాకు అంతవరకు సో కాస్త ముక్కుసూటి మనిషి ఇది నిజమేనా వెంకటరెడ్డి గారు అంటే? వస్తాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అదే పనిచేయదు కదా అంటున్నాను. ఇక్కడ రాజకీయాల్లో ముక్కుసూటి పనిచేయదు కదా, పనిచేయదు. కొంత నష్టపోయిన మాట వాస్తవం. ముక్కుసూటి వల్ల ఏమేమి నష్టపోయారు? సరే, తర్వాత నేను కూడా వయసు పెరుగుతూ ఉంది కదా, అనుభవం పెరుగుతూ ఉంది కదా, కొంచెం ముక్కుసూటి మనస్తత్వాన్ని తగ్గించుకున్నారా? కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు ముక్కుసూటి, ఇప్పుడు కాదా? ఇప్పుడు అంటే కొంచెం, అంటే మన పరిధిలో వరకే మనం. ఓకే, అంటే అప్పుడు కొంత ఘాటుగా చెప్పేది, ఇప్పుడు సున్నితంగా నేర్చుకుంటాం కదా. మీ ప్రయాణం ఇప్పటి వరకు పర్వాలేదు అనుకోవచ్చు, బాగానే జరుగుతుంది. ఒక ఎంపీపీగా ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు, ఏం చేయవలసిన అవసరం ఉంది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? మండల పరిషత్ నిధులతోటి కొంత మాకు చేతనైనంత వరకు గ్రామాభివృద్ధిలో అన్ని గ్రామాలకు సంబంధించి చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రహారం ఎస్సీ కాదు, మొట్టమొదటి మేము వర్క్ పెట్టింది అక్కడ. వాళ్ళు ఇంత గతంలో ప్రతిసారి సమ్మర్ వస్తే రోడ్డు మీద ఎక్కుతారు. ఓకే, బిందెలు తీసుకొని మౌలిక సదుపాయాలు, మెయిన్ వాటర్. ఈ వాటర్ ప్రాబ్లం తోటి బిందెలు తీసుకొని రోడ్డు ఎక్కుతారు. కాబట్టి అది ఒక్కటే శాశ్వత పరిష్కారం, శాశ్వతంగా ఇస్తామని మాట ఇచ్చాం, చేసాం. ఓకే, అది 10 lakhs తోటి. ఏం చేయలేకపోయారంటే ఏం చెప్పగలుగుతారు? చేయలేకపోయేది ఏం లేదు. ఇంకా మాకు అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపూర్ వచ్చినప్పుడు మేము, అంటే నాకు ఆలోచన విధానం కూడా ఎందుకు వచ్చిందంటే, గౌరవ శాసనసభ్యులు మార్కాపురం గౌరవ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారు పొదిలి పెద్ద చెరువు చిన్న చెరువుకి దర్శి నుండి ఒక 50 CR తోటి వాటర్కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద సాగు త్రాగు రెండు పెట్టి ఇక్కడికి పర్మిషన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కష్టపడ్డారు దాంట్లో. ఆ విషయంలో ఆయనకి నిజంగా సక్సెస్, మండల ప్రజల తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలందరినీ పిలిచి చూపించాడు, ఆర్డర్ కాపీ చూపించాడు. ఇట్లా మనకు వచ్చేసింది, సీఎం గారు ఇచ్చారు. ఆ రోజే నేను అడిగాను, అన్నా మాకు ఇక్కడి నుంచి దగ్గర చాలా చిన్న చెరువు నుంచి ఉన్న సంవత్సరం మా సొంత ఊరు, అక్కడి నుంచి మర్రిపోడి మాకు 9.2 కిలోమీటర్లు వస్తుంది చెరువుకి, నేను కూడా ట్రై చేసుకుంటాను. ఆయన నవ్వి కొంచెం ఆగండి, ఇది అయిపోయిన తర్వాత చేద్దాం అన్నా. సరే, తర్వాత ఆయనకి ఓకే అని చెప్పాను, కానీ నా ప్రయత్నాల్లోనే ఉన్నాను. అంతే కదా మరి. అయితే తర్వాత ఎస్టిమేషన్ వేయించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి రీసెంట్గా మార్కాపూర్ 2022 ఏప్రిల్ 12 వచ్చారు సీఎం గారు. ఓకే, ఆయనకి లెటర్ ప్యాడ్ మీద సింపుల్గా నా లెటర్ ప్యాడ్ ఒక ఎంపీపీగా నా లెటర్ ప్యాడ్ మీద ఆయనకి అందజేశాను. అన్న ఇట్లా 28 కోట్ల 50 లక్షలతోటి మాకు సస్యశ్యామలు, మా మండలం సగం సస్యశ్యామలం అవుతుంది, కొంచెం దీన్ని పరిగణలోకి తీసుకోండి సార్ అని లెటర్ ప్యాడ్ ఇచ్చారు. అదేవిధంగా పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ గా. ఓకే, ఆయన ఘాట్ రోడ్డు కోసమని ఒక 8 కోట్లకి శాంక్షన్ ఇచ్చారు. అడిగాను లెటర్ ప్యాడ్, 2 లెటర్లు పెట్టాను. నేను 12వ తేదీ ఇస్తే ఆయనకి హెలిప్యాడ్ దగ్గర, 13వ తేదీ సైన్ పెట్టి ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి పంపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పిఆర్ పంపించారు, పంచాయతీ. సంతోషం. అంతకన్నా ఒక చిన్న ఎంపీపీ 664 మంది ఉంటారు ఎంపీపీ స్టేట్లో. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ నేను పెడితే సీఎం గారు స్పందించడం అనేది నిజంగా నాకు అది. ఎప్పుడన్నా నేరు కలిసారా మీరు సీఎం గారిని? కోర్టులో కలిశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిశాను. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు, బాలినేని వాసన్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పాపం చెప్పారు, మాకు బాగానే సహకరించారు. అది ఎమ్మటే ఇవ్వడం, అది నిజంగా మాకు నెంబర్ వచ్చేసింది అంతే. ఎస్టిమేషన్ కావచ్చు, రకరకాల దాని అమౌంట్, శాంక్షనింగ్. ఇప్పుడు పూర్తి 32 కోట్లతోటి పెరిగింది అది ఎస్టిమేషన్ వేశారు. ఈ 32 కోట్ల రూపాయలకి, అదేవిధంగా 8 కోట్లకి, ఈ 40 కోట్ల రూపాయలకి మొన్న మినిస్టర్ గారు ఇచ్చారు కదా మాకు, రాజమాలపు సురేష్ గారు. సార్ అన్నా ఇట్లా ఇచ్చారు మాకు సీఎం గారు, సిఎంపీ నుంచి మళ్ళీ తనే వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ కొండకి, సిఎంపీ నుంచి నెంబర్ ఇచ్చారు, దీన్ని నెక్స్ట్ స్టెప్ మీది, మీ బాధ్యత మీదే అని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యి దానికి ఇంకా
స్పీడ్ అయిపోయి సీఎం గారిని కలిసి శాంక్షన్ చేయించుకోగలిగారు. ఈ సందర్భంగా సీఎం గారికి అదేవిధంగా సురేష్ గారికి మేము కూడా అనేక ధన్యవాదాలు చెప్తున్నాం. మేము కోరుకునేది ఏంటంటే ఈ ఎలక్షన్స్ లోపు మాకు దయచేసి అది టెండరింగ్కి వస్తే చాలా సంతోషం. ఇంకా మా మండల ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు. 100% అది మా తీరం కళ. సో ఇప్పుడు లాబింగ్ ఎంత మేరకు చేయగలుగుతారు? ఒక 3 నియోజకవర్గాలు చేయగలుగుతారు ఇప్పుడు. అప్పుడు ఆల్మోస్ట్ ముక్కుసూటి, ఇప్పుడు కొంత స్పీడ్ ఈ రకంగా కదా రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవుతారు మెల్లగా. పొదిలి మరిపొడి మీ ప్రమాణ స్వీకారానికే చాలా మంది వచ్చారు. చేరంటే ఈ 2 మండలాలు ప్రజలు సరిపోరు, 3 నియోజకవర్గాల నుంచి అది ఎట్టు మాట కాదు. కానీ మాకు ఏదైనా ఉంటే మెట్లు కూడా కొనకల మెట్ల మండలం అంటే మీరు బయటపడతలేరు కానీ లాబింగ్ అయితే బాగానే లేదు అంతే కదా. ఈ 2 మండలాలు మాకు ఎక్కువగా పొదిలి మరిపోడి అంటే బాగా ఇది. పొదిలి టాప్ ఫస్ట్. సో ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత వస్తుంది. ఏంటి అసలు మొత్తం మీద నవరత్నాలు అందుతున్నాయా, అందుతలేవా? స్థానిక సంస్థల లీడర్లు నారాజుగా ఉన్నారంటున్నారు. ఉన్నారా లేరా? అసలు ఏంటి ఇక్కడ? స్థానిక సంస్థలు అన్నీ మాయే ఉన్నాయి. ఓకే రైట్. వైఎస్ఆర్సీపీ కానీ నారాజుగా ఉన్నారు లీడర్స్. అంటే మాకు ఆదరణ తక్కువైంది, ఏమో ఇస్తే సంపాదించుకోవడం కాదు, అంటే గౌరవం అనేది కొంత పెంచవలసిన అవసరం ఉందనేది ఒక అభిప్రాయం. గౌరవం అంటే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన ఈ నవరత్నాల బేస్ నవరత్నాలు అవును డైరెక్ట్ బెనిఫిషియరీ డైరెక్ట్ అవును. ఇది ఏమవుతుందంటే మన వాలంటీర్స్ ఉన్నారు, వారి ద్వారా ఇప్పుడు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ప్రజలు వచ్చి నాకు ఎంపీపీగా ఇదిగో నాకు ఇది నాకు రావట్లేదు, లేదంటే అమ్మఒడి రావట్లేదు, ఏదో ఒకటి అది ఏదన్నా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా చేశారు. ప్రజల చుట్టూ నాయకుల చుట్టూ తిరగకుండా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన విధానం అది. దాని మీద కొంతమంది మా దగ్గరికి పబ్లిక్ రావట్లేదే అని అనుకోవచ్చు, కానీ కరెక్ట్ విధానం కదా. వాలంటీర్స్ ద్వారా జరుగుతూ ఉంది కదా, మంచి పద్ధతి అది. పబ్లిక్ ఉన్నారు ఆయనకు అండగా, పబ్లిక్ ఉన్నారు, నాయకులు కూడా ఉంటారు. జనరల్ కుటుంబ సమస్య, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే కొంత అసంతృప్తి ఉంటుంది, తర్వాత సెట్ అవుతారు ఆటోమేటిక్గా. అది కూడా అంతే కుటుంబంలో. మరి ఇప్పుడు ఏది అటు టీడీపీ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రావడము, ప్రభుత్వం మీద విమర్శలు అంటున్నారు రకరకాలు. ఏం చేయలేదు జగన్ అంటే మీరేమంటారు? ఏం చేయలేదు అనేది కరెక్ట్ కాదు. ప్రతి గ్రామంలో చూడమనండి వాళ్ళ ఆరోపణలు సార్. ఒక్కటే కృష్ణ గారు, ఆరోపణలే 100% ఆరోపణ. డెవలప్మెంట్ లేదంటే ఎట్లా అవుతుంది? సచివాలయాలు డెవలప్మెంట్ కదా, ఆర్బీకేలు డెవలప్మెంట్ కదా, హెల్త్ సెంటర్లు డెవలప్మెంట్ కదా, మిల్క్ సెంటర్ పెడుతున్నారు డెవలప్మెంటే కదా. ఇవన్నీ ప్రతి గ్రామంలో ఉన్నాయి కదా. మా మండలంలో 13 సచివాలయాలు ఉన్నాయి, 21 పంచాయతీలకి 13 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఇవన్నీ సంబంధించి మినిమం ₹1 కోటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డెవలప్మెంటే కదా. ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా పెరిగింది అనుకోవచ్చా? 100%. యాజ్ ఒక ఎంపీపీగా విద్య వైద్యం అందరికీ ఒకే గూడు కిందికి ఇంకెంత కాలంలో రావచ్చు అనుకోవచ్చు? ఇక్కడ ఆల్రెడీ ఒక మెట్టు పడింది. ఒక మెట్టు కాదు, నాకు తెలిసి ఒక 50 మెట్లు 100 మెట్లు ఉండదు. విద్యా వైద్యం అసలు మన సీఎం గారి ఆలోచనే అవును. విద్యా వైద్యం మీద 2 విధానాలు ఆయన మంచిగా తీసుకున్నాడు. నాడు నేడు స్కూల్స్ విద్యలో వచ్చారు. నాడు నేడు చాలా బాగున్నాయి. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ అన్నీ కూడా చాలా నీట్గా పెట్టారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అందరూ ప్రతిపక్షాలు విమర్శించినా దానికి తగ్గకుండా. ఇదేంది ఇక దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు విమర్శించడం ఏంది ఇక్కడ? అదే మన దౌర్భాగ్యం, అంతకన్నా ఏముందండి. అంతే, నాకు అభినందించాల్సింది. అది పోయి అభినందన చెప్పినా పర్వాలేదు, అవును, విమర్శించవలసిన అవసరం లేదు. వారి పిల్లలు ఏమో మొత్తం మీద అమెరికాకు ఇంకెక్కడికైనా పోవచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. అది మన ప్రతిపక్ష నాయకులు. ఇది రేపేమైనా రిజల్ట్ చూపెట్టబోతుందా ఎలక్షన్ అప్పుడు? 100% ఎట్లా చూపెడతా సార్? ఓటర్లు అప్పుడప్పుడే ఉంటుంది కదా. పేద ప్రజలు అర్థం చేసుకుంటారు కదా సార్. పేద ప్రజలు ఈయన ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు, నాడు నేడు చాలా మంచి ఆలోచన విధానం. అలాగే ఆరోగ్య ఇప్పుడు జగన్ ఆరోగ్య సురక్ష పెట్టారు. పేదవాడి ఇంటికి ఆరోగ్యం వెళ్తుంది, వైద్యం వెళ్తుంది. ఏది కావాల్సి ఉంటే అది ఆరోగ్యశ్రీలో పెడుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? వైద్య విద్య అంటే ఇదే కదా. అవును. అంటే కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇంకా ఎందుకు మీ బోటోళ్ళు అంటే ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు కానీ లీడర్లు
అధికారుల పిల్లలు. సో అప్పుడు కదా ఒకే గొడుగు కిందకి వస్తే అప్పుడు అందరికి సమానమైన విద్య సమానమైన వైద్యం అందుతుంది అనేది ఒక అభిప్రాయం. కొంచెం టైం పట్టవచ్చు. అంటే మరలా సీఎం గారికి మరలా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 100% అదే విధంగా మీరు చెప్పిన ప్రెస్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపు మరి జనసేన టీడీపీ వాళ్ళు కాస్త అంటే ఎక్కువ శాతం పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ. పుంజుకున్నట్టు మీకేమన్నా అనిపిస్తుందా? రెండు దాదాపు మీడియాలో కావచ్చు ఎక్కడ కానీ రకరకాలుగా సార్ వాళ్ళకి మీడియా ఉంది, ఎల్లో మీడియా ఉంది, హైప్ చేసుకుంటున్నారు. మేము ఆల్రెడీ వచ్చేస్తున్నాం. ఎందుకు జ్యోతి ఈనాడు అది కూడా ఎల్లో మీడియానేనా? ఎల్లో మీడియానే. జ్యోతి ఈనాడు ఎల్లో మీడియానే కదా. డైరెక్ట్ మా సీఎం గారు చెప్తున్నారు కదా ఎల్లో మీడియా అంటే ఎవరు వీళ్ళ పేర్లు ఎత్తి చెప్తున్నాడు TV5 తోటి సహా. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈనాడు, అంటే ఎందుకు ప్రభుత్వ యాడ్స్ వాళ్ళకి ఇవ్వడం లేదన్నా? రకరకాల ఇక్కడ అసలు రకరకాలు ఉంటుంది మరి అందులో. అవి మీకు అందరికి తెలిసిందే. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే తీసుకురావాలని ఏమన్నా ఇవి ఉంటాయి కదా ఇవన్నీ. అవి మీకు తెలుసు కదా, అందరికి తెలిసిందే. వాళ్ళ కాన్సెప్ట్ ఏందనేది పబ్లిక్ అందరికి తెలుసు. సరే దాని మీద వాళ్ళు ఏదో పోరాడుతున్నారు, సీఎం గారి మీద పోరాడుతున్నారు. మీకు కూడా ఉంది కదా మీడియా, మీరేం తక్కువనా? మీరు కూడా వాళ్ళ మీద బుర్ర వెళ్తారు కదా. ఏం ఒక్కటే కదా, నలుగురు కలిసి ఒక అబద్ధం అయితే నిజం అవుతుంది, ఒక్కరు నిజం చెప్పినా అబద్ధం అవుతుంది. అందువల్ల అది సాక్షి ఒక్కటే నిజాలు చూపిస్తున్నారు, ఉన్న వాస్తవాలు రాస్తున్నారు. అంటే సరే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కానీ ప్రజలకైతే అర్థమవుతుంది కదా. 100% అర్థమవుతుంది. ప్రజలు ఏమైపోతున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ. అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి 151 ఇచ్చారంటే ఆ విధానంతో ఇచ్చారు. మరలా కూడా రేపు రాబోయే రోజుల్లో వై నాట్ 175 అంతే. ఎట్లా సాధ్యమైంది చూడండి, తొందర ఎందుకు అంటే కారణాలు ఏందనుకోవచ్చు. అంటే ఏంటి మేము ఇంత ఇచ్చామా అంత ఇచ్చామన్నా, లేకపోతే ఏ ధీమా ఉందనుకోవచ్చు ఇక్కడ. పేద ప్రజలకు చేసినటువంటి ఈ నవరత్నాలతో సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన కళలు, ఆయన ఆలోచన విధానం, ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ, కొన్ని చెప్పండి సామాజిక సాధికారత అన్ని విధాలుగా నిన్నటి కొద్దిగా ఏది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి నిన్న చూడండి 404 కోట్లు పెట్టారు. మంచి అది ఎవరన్నా ఆలోచన చేశారా? ఓకే, ఇప్పటిదాకా ఇన్ని గవర్నమెంట్స్ మారింది, ఇంతమంది సీఎంలుగా చేశారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయగలిగారు? ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం మనం ఏదన్నా ఒక మంచి చేయాలనుకుంటే దాన్ని అమలుపరిచి ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. 177 కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీలకు అన్ని, ఎస్సీలకు అన్ని, రకరకాలన్నీ వారికి నియమించారు. అంటే నిజంగా అంటే గ్రాంట్ ఏమన్నా ఫండ్ రిలీజ్ చేశారా, లేకపోతే రిలీజ్ చేయబోతున్నారా? 56 బీసీలకు, రకరకాలు. ఇప్పుడు అంటే కేటగిరీ వైజ్ కూడా అంటే అన్ని కులాలకు ఒక హోదా ఉండాలి అనే క్రమమేనా ఇదంతా? ఏమైనా అనుకోవచ్చు? మీరు చూస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు అప్పులు ఖజానా ఇచ్చి వెళ్ళిపోయారు. మరి మీరు కూడా అప్లై చేశారు కదా, మీరు కూడా అప్లై మీరు చేసేది ఎన్నో సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమానికి అది మీరు అప్పులు అంటారా? జనరల్గా మనం ఆలోచిద్దాం. కామన్ మ్యాన్ ఎటు తిరిగి ఉంటున్నారు జగన్ గారితో, తీసేయండి. మీలాంటి వాళ్ళు కూడా ఇది అప్పు చేశారని అంటే దానికి మీరంటే అప్పు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ కానీ అంటే వాళ్ళు ఇద్దరు కలిసి వస్తున్నారు, రేపు వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నాం కదా, మరి అప్డేట్లు ఇస్తారు. అదే కదా వాళ్ళు అర్థం చేసుకోవాల్సినది. ఇప్పుడు మీరు అన్ని అప్పులు చేశారంటున్నారు, అది మేము రేపు ఫ్రీ అంటున్నారు, అన్ని ఆల్ ఫ్రీ అంటున్నారు, అన్ని ఫ్రీ. మరి అప్పుడు ఎట్లా సాధ్యమైతేనే విమర్శిస్తున్నాయి. ఆలోచించరు, ప్రజలు ఆలోచిస్తారనే ఆలోచన వాళ్ళకి రావాలి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ప్రజలకు కూడా వస్తుంది, పబ్లిక్ లో ఈ ఆలోచన విధానం వస్తుంది కాబట్టి మనం మనం చెప్పే హామీల్లో ఆలోచించుకొని చెప్పాలనే ఆలోచన ప్రతిపక్ష నేతలకు ఉండాలి కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళు ఇరువురికి కూడా అభిప్రాయం ఎందుకు రావట్లేదు? తెలంగాణలో ప్రభుత్వం మారింది, అవును, అక్కడ కేసీఆర్ మార్చకపోవడం రకరకాలు, అక్కడి ప్రభావం ఇక్కడ ఉంటుందా ఉండదా? ఒకవేళ ఉంటుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను మారుతుండా జగన్ ముందస్తుగా? ఏ సంబంధం, ఎందుకు ఉంటుంది? అక్కడ గవర్నమెంట్ మారినంత మాత్రం అంటే వాళ్ళు అక్కడ మార్చలేకపోయారు, అది కూడా ఒక కారణమే కదా. ఆ స్థాయి నాదిగా ఇక ఇంకేది వస్తుందిగా. రాష్ట్రాలని సీఎంలు మార్చే ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానానికి నేను అంత ఎదగలేదు, అందుకని అటువంటి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సో వెంకటరెడ్డి గారు
ఇప్పటి వరకు మీరు చూసిన దాని ప్రకారంగా ఏంటంటే ఇంకా ఏమేమి చెయ్యాలి అనే మీకంటూ ఒక ఏజెండా ఉందా? కృష్ణ గారు నేను ఇందాక చెప్పాను ఇంత చెప్పారు అంటే అది చేసినే కాదు ఇంకా ఏమన్నా చెప్పినే కాదు. నాకు మెయిన్ ఇవి రెండు అయిపోయినాయి. చెరువుకి అది అయిపోయింది అయిపోవాలి, సాధించుకోవాలి. దానికి అంటే టెండర్ కావాలి. టెండర్ వరకు వస్తే ఆటోమేటిక్గా ఎలక్షన్ లోపు టెండర్కి వచ్చి శంకుస్థాపన చేస్తే దానికి మేము ధన్యులు అవుతాం మా మండల ప్రజలు. ఇంకొకటి ఇక్కడ జగన్ గారు అనేక హామీలు ఇస్తున్నారు రకరకాలు. ఇక్కడ ఇంకొక అస్త్రం ఉన్నదా అంటున్నారు. అంటే ఇప్పుడు ఏది రకరకాలుగా మీ కుటుంబానికి ఏమన్నా మేలు జరిగిందంటేనే మీరు ఓటు వేయండి అనేది, ఇది అందరూ ఆ ఓటు వేసే రోజు జ్ఞాపకం ఉంచుకుంటారా సార్? సార్ నేను మేలు చేస్తేనే మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే మీరు వేయండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆదరించండి అని జగన్ గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ నాయకుడు అయినా సరే ఆ విధంగా అడిగే వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం, ఇది ఒప్పుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడగగలరా? గుండె మీద చేసుకుని నేను పలానప్పుడు పలానా పని చేసిన అంటే నాకు ఓటేయండి అని, లేకపోతే వద్దు. ఆయన నాకు 40 సంవత్సరాలు సీనియారిటీ అంటున్నారు కదా. 14 సంవత్సరాల్లో మీ కుటుంబానికి నేనేమన్నా మేలు చేసిందంటే ఓటేయండి. 14 సంవత్సరాలు ఎక్కడైనా చేశాడా? ఆ మాట వచ్చిందా? మరి అనొచ్చు కదా ఆయన. నేను మేలు చేస్తేనే, నా వల్ల మీకు మేలు జరిగితేనే వేయండి అనే మాట ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చేశారు కాబట్టి చెప్పారు. నిర్భయంగా అడుగుతున్నారు, మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఏంటని అడుగుతున్నారు. తప్పే ఇది సామాన్యమైన మాట కాదు. అందరూ మాట్లాడలేరు కదా. అంతే. ఇప్పటి వరకు హిస్టరీలోనే ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. కరెక్ట్. మరి అది ఒక్క జగన్ గారికే సాధ్యమైంది. ఇప్పుడు బైక్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆశపడలేదు. మరి నిర్భయంగా అడగలుగుతున్నారంటే మేలు చేశారు కాబట్టి, మంచి చేశారు కాబట్టి నేను మీ కుటుంబానికి మంచి జరిగితేనే నన్ను ఓటేయండి. కానీ ఓటర్స్ ఆ రోజు ఇవన్నీ జ్ఞాపకం. ఎందుకంటే తాయిలాలు రకరకాలు ఇవి అవి నాయకులు అంటేనే ఈ పక్క ఆ పక్క రకరకాలు ఉంటారు కదా సార్. అంతా రాజకీయాల్లో కామనే కదండి, చేస్తారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఎవరు మేలు చేశారు, మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. అది జగన్ గారికి మరలా అవకాశం ఇస్తారు. మీరు అన్నట్టు 175 కొట్టబోతున్నాము. అన్ని వస్తాయి సార్, అన్ని అయితే రావు. కొట్టారు, తగ్గితే తగ్గచ్చు. ఎనీహౌ మొత్తం మీద రేపు రాబో కాలంలో సో మీ వాసన్న ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ? వాసన్న ప్రభావం ఏముంటుంది? మరలా ఆయన ఒంగోలు అంటే మీరు కూడా ఒంగోలు రైట్ లెఫ్ట్ రకరకాలు ఉంటుంది కదంతా. రైట్ లెఫ్ట్ అంత కాదు కానీ ఆయన అభిమాని. ఒక ఎంపీపీ అభిమాని. ఎంపీపీ అనేది కొంచెం పక్కన పెట్టండి. ఎంపీపీ ఉంది 5 years ఉంటుంది, తర్వాత అట్లా ఆయన అభిమాని జీవితాంతం ఉంటుంది. అభిమానం అనేది ఎప్పటికి పోదు కదా. జగన్ గారికి ఆయనకి అభిమానం. ఓటర్స్కి ఏం చెప్పబోతున్నారు? ఈ తాయిలాలకు మంచి వరకు ఉంటారు ఓటరు, నాయకులే వాళ్ళకు నేర్పుడైతే చేశారు. ఓటర్స్ ఆ రోజు ఆశపడతారు వీళ్ళు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం. అంటే ఇంకెంతకాలం ఇది రావాలి కదా ఓటర్స్ దగ్గర. ఇదంటే వాళ్ళు కుటుంబాలు ఆర్థికంగా ఉండాలి, ఇదంటే ఎప్పటికీ లేనట్టుగానే ఉండాలా. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది కదా సార్. ఇది మేము ముఖ్యంగా చెప్పాల్సుకున్న అభిప్రాయం కూడా. మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ, పేద ప్రజలకి జగన్ గారు ఇట్లే ఉన్నాడు. ఇట్లా ఉన్నారు కాబట్టి మీరు నన్ను మంచి చేస్తేనే ఆశీర్వదించమంటున్నాడు. మంచి మీకు జరిగిందంటేనే చల్లని దీవెళ్ళు మాకు ఏమని అడుగుతున్నారు. ఆ విధంగా ఎవరు అడగలేరు కదా. అందుకు కాబట్టి ఆయన ఇట్లా ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పటికీ ఇట్లే ఉంటారు, ఎప్పటికీ సీఎం గానే. ప్రజలను కూడా అట్లా చేయాలంటున్నాను. ప్రజలను కూడా అది ఆటోమేటిక్ ఇట్లా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఈ స్థాయికి వస్తారు కదా. ప్రజలు ఇప్పుడు మార్పు చూడండి, గతానికి ఇప్పటికి మార్పు వచ్చేసింది కదా. అట్లాగే యూత్ లో కొంత వ్యతిరేకత ఉంది, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అదొకటి అట్లా అంతే. ఎందుకు సచివాలయ ఉద్యోగస్తులు కదా, యూత్ కదా, వాళ్ళకి ఇచ్చే అటువంటి గౌరవం యూత్ కదా. ఇంతకన్నా వాళ్ళందరూ ఇప్పుడు యూతే కదా. సచివాలయాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, శాలరీస్ వస్తున్నాయి కదా. సచివాలయం అలాగే వాలంటీర్స్ ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవంటే ఎట్లా? మీ పాత్ర ఎంత మేరకు ఉండబోతుంది ఈ ఎలక్షన్ లో? ఏ మండలాల్లో ఒక సామాన్య కార్యకర్తనే ఏమో మీరు సామాన్యుల్లో ఏది వాళ్ళు నా పాత్ర. సో ఇదండి వెంకరెడ్డి గారితోనే దాదాపు మీకు అన్ని అంశాలు అయితే మాత్రం మేము తీసుకురాగలిగాము, మా ద్వారా మీకైతే అందించగలిగాము. చూద్దాం, కాలమే భవిష్యత్తే ప్రతిదానికి పరిష్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.